హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ని అయితే మన మొక్కలకి ఇద్దామండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మన ఇంట్లో ఉండే వాటితోనే నేను డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తూ ఉంటాను కదా. ఇవాళ కూడా మన గార్డెన్లో ఉండే వాటితోని మనం మంచిగా మనకి మొక్కలు బాగా పచ్చగా హెల్తీగా పువ్వులు బాగా రావాలి, మొక్కలు ఎప్పుడూ కూడా మనకి పువ్వులు వస్తూనే ఉండాలి అంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా మీరు ఇచ్చి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మంచి రిజల్ట్స్ని కూడా మీరు తీసుకోగలుగుతారు. చాలా సింపుల్ అండి. మనం రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్స్ అనేది చేసుకొని ఇవ్వచ్చు అనమాట. ఇటువంటి కెమికల్స్ ఉండే ఫర్టిలైజర్స్ అయితే నేను ఇవ్వనండి. మన ఆర్గానిక్ వేలో తయారు చేసుకునే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్స్ అనేది చేసుకొని పూల మొక్కలకు కానివ్వండి, పండ్ల మొక్కలకు కానివ్వండి, వెజిటేబుల్స్ మొక్కలకు కానివ్వండి, ఇలా ప్రతిదీ మనం ఆర్గానిక్ వేలో మన ఇంట్లో ఉండే వాటితో చేసుకొని మన పూల మొక్కలకు కానివ్వండి అన్నింటికి ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ పురుగులు అయితే అసలు మన గార్డెన్లో ఉండే పువ్వులు ఏ ఒక్క పువ్వు కూడా అస్సలకి రానివ్వట్లేదండి. చుక్కుమల్లి కానివ్వండి, మందారాలు అయితే అసలు ఒక్క మందారం పువ్వు కూడా అస్సలు ఉంచట్లేదు. ఇక్కడ చూడండి, చుక్కుమల్లిలన్నీ కూడా సగం సగం ఇలా తినేసి వదిలేస్తున్నాయి. ఆల్మోస్ట్ టేబుల్ రోజా, ఇవే గడ్డి పూల మొక్కలు ఏవి కూడా అస్సలు ఉంచట్లేదు అనమాట. చాలా పురుగులు అయితే ఇలా వచ్చేసాయి. ఏ పూల మొక్కలు బాగుంటే ఆ పువ్వులు బాగుంటే ఆ పువ్వులన్నీ కూడా మొత్తం కొరికి తినేసేస్తున్నాయి అనమాట. అలాగే ఇక్కడ మొత్తం మనకి ఇప్పుడిప్పుడే కాగడాలు అయితే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. మనం డైలీ వాటికి మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేది మనం డైలీ ఇస్తూ ఉండాలి. అలాగే అందులో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మనం సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. తరచూ డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా ఎక్కువ నిమ్మునిందంటే మనకి మొక్కలకి ఫంగస్ అటాక్ అయ్యి మొక్కలు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మనం డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఎటువంటి ఫంగస్ వచ్చినా కూడా మనం అలర్ట్గా ఉండి మనం మొక్కలకి ఏదో ఒక ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మునగాకండి, మన అందరికీ అందుబాటులో ఉండే మునగాకేనండి. ఇందులో మీకు తెలుసు కదా, మనకి ఎంత హెల్తీగా మంచి మంచి పోషకాలు ఉంటాయి ఇందులో. అలాగే మన మొక్కలకి కూడా మంచి మంచి పోషకాలు అయితే మన మొక్కలకి ఈ మునగాకు ద్వారా ఫెర్టిలైజర్స్ ద్వారా మనం ఇవ్వచ్చండి. చూసారు కదా, ఇదైతే మునగాకు అనేది నేను ఆల్రెడీ ఇంట్లో చేసుకుందామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. మొత్తం పట్టలో చుట్టి పెట్టేశాక చూడండి ఎలా రాలిపోయిందో. అలాగే ఇటువంటి కాడలు కూడా ఏవి వేస్ట్గా పోవండి, పడేయాల్సిన అవసరం లేదు. ఫెర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఎలా ఇవ్వాలో ఖచ్చితంగా చూద్దాము. మన మొక్కలకి మంచి మంచి బలంగా ఉండాలి, మనం మొక్కలు హెల్తీగా ఉండాలి, ఇమ్యూనిటీ మంచిగా పెంచే ఫెర్టిలైజర్స్లో ఇది ఒకటనమాట మన మొక్కలకి. అలాగే నిమ్మదబ్బ కూడా అండి, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా తీసుకోండి. నిమ్మకాయ కూడా ఇందులో యాడ్ చేస్తే మనకి మొక్కలకి కావాల్సిన బలాన్ని, అలాగే మట్టికి కావాల్సిన సారవంత బలాన్ని అన్నీ కూడా మనం ఈ ఫెర్టిలైజర్లో ఉంటుంది. నేనైతే ఒక 2-3 జగ్గుల వరకు వాటర్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఈ మునగాకు అంతా కూడా దీంట్లో వేసేసుకున్నాము. వేసుకున్నాయి ఆ కొమ్మలు ఉన్నాయి కదా, ఆ కొమ్మలు కూడా బాగా మడిచేసి ఇలా ఇంచేసి లోపలికి నీళ్ళలో పెట్టేసాం అనుకోండి, బాగా ఫర్మెంట్ అయిపోతే మనకి లిక్విడ్ రూపంలో అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇలా పెట్టేసుకోండి. అయితే మన దగ్గర నేను మామూలు వాటర్లో వేసాను కదా, మీ దగ్గర బియ్యం కడిగిన వాటర్ ఉన్నా వేయచ్చు, లేదంటే మజ్జిగ పులిసిపోయిన మజ్జిగ ఉన్న వాటర్లో అయినా వేసి ఇవ్వచ్చు అనమాట. ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మీ దగ్గర నిమ్మదబ్బు ఉంటే నిమ్మదబ్బైనా లేదా కాయ ఉన్నా సరే, పాడైపోయినా సరే మీరు ఇలా దాంట్లో పిండేసేసేయండి. ఒక కాయ కానీ 2 కాయలు కానీ. నా దగ్గర ఒక కాయ ఉంది, నేను అందుకే ఒక కాయనైతే పిండేసేస్తున్నాను. పిండేసి బాగా కలిపేసి దబ్బ కూడా దాంట్లోనే వేసేసేయండి.
నేను దెబ్బ కూడా దాంట్లో వేసేసి బాగా కలిపేసేసాను అనమాట. ఇదంతా కూడా ఒక రోజంతా కూడా బాగా ఫర్మెంట్ చేసేయండి. అలా అని కలబెట్టకుండా ఉండొద్దు. ఉదయం సాయంత్రం ఈ గ్యాప్లో 2-3 సార్లు బాగా కలిపేసి నీళ్ళలో పెట్టేసేయండి. కిందకి మీదకి బాగా తిప్పేసామంటే బాగా ఫర్మెంట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఒక రోజంతా అలాగే ఉంచడం వల్ల ఎలా అయిపోయిందో. ఇదైతే మనకి మామూలుగానే మనం మునగాకు పక్కన తెచ్చి పెడితేనే పట్టలో చుట్టి పెడితే ఒక రకంగా స్మెల్ వస్తుంది. ఇదైతే ఇంకా వాటర్లో యాడ్ చేస్తే ఇంకా తెలిసిందే, కొంచెం లైట్గా అయితే మునగాకు స్మెల్లే వస్తుంది. లిక్విడ్ అయితే చూడండి ఎంత గ్రీనిష్గా ఎలా వచ్చేసిందో. ఇది ఇంకా 2 డేస్ అలా ఉంచామనుకోండి స్మెల్ ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. కానీ లిక్విడ్ అయితే మనకి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. మంచిగా వస్తుంది అనమాట. మన మొక్కలకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి మంచి పోషకాలు అనేది లిక్విడ్లో మనకి మొక్కలకైతే అందుతుంది. చూసారు కదండి, ఇదంతా ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో చూసారు కదండి. ఇలా ఫర్మెంట్ చేసుకోవాలండి మనం. ఇది మొత్తం కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక జగ్గుకి 10 జగ్గుల వాటర్ అనేది తీసుకున్నానండి. ఒక జగ్గుకి 10 జగ్గుల వాటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది మనం ఒక జగ్ వరకు తీసుకుందాము. చూడండి ఎలా వచ్చేసిందో లిక్విడ్ అంతా కూడా. మన గార్డెన్లో ఉండే వాటితోనే మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ కూడా ఆకులతో కూడా తయారు చేసుకొని ఇవ్వచ్చండి. కానీ ఇవి నిల్వ ఉంచాలంటే మాత్రం చాలా కష్టం. చెప్పాను కదా, స్మెల్ అయితే వస్తుంటుంది. అలాంటప్పుడు మనం నిల్వ ఉంచేదైతే కాదు, ఎప్పటికప్పుడు మనం ఒక రోజు ముందు తయారు చేసుకొని మన మొక్కలకైతే ఇవ్వచ్చండి. ఇప్పుడైతే నేను 10 జగ్గుల వాటర్కి ఒక జగ్ లిక్విడ్ అయితే కలిపానండి. ఈ చొప్పున ఎంత అయితే మీరు లిక్విడ్ కలుపుకుంటారో అలాగే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మన మొక్కలకి మంచి మంచి పోషకాలు ఇచ్చే ఫెర్టిలైజర్ అండి ఇది. ఇప్పుడు వర్షాలు పడి తగ్గిపోయాక మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు అనేది చాలా బాగా హెల్తీగా మంచిగా పోషకాలు అయితే అందుకుంటుందన్నమాట. వర్షాలు పడాక మనకి మొక్కల్లో ఉండే సారం అంతా కూడా దిగిపోతుంది. అలా కాకుండా మనం అన్ని మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ అనేది వర్షాలు పడి తగ్గిపోయాక ఈ ఫెర్టిలైజర్ అనేది ఇస్తే మనకు మట్టి కూడా మంచిగా బలంగా దృఢంగా తయారవుతుంది. మొక్కలు పువ్వులు పూయటానికి మంచిగా కాయలు పెద్ద పెద్ద సైజు కాయలు రావటానికి అలాగే వెజిటేబుల్స్ కూడా మంచిగా మనకి కాస్తాయండి. ఇక్కడ చూడండి, కాకర చెట్టు చిన్న కుండీలో అండి ఎంత బాగా అల్లుకుందో చూడండి. దీనికి కూడా నేను లిక్విడ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ అన్ని పూల మొక్కలకి, మీ గార్డెన్లో ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో అన్ని పూల మొక్కలకి అన్నింటికి కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేయండి. చూసారు కదండి, మునగాకుతో మనం ఎంత మంచి ఫెర్టిలైజర్ అనేది తయారు చేసామో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.